హాయ్, వెల్కమ్ టు కందు ముచ్చట్లు. ఏమి ఎక్కడికి వెళ్తుందో అనుకుంటున్నారా? మీరు కూడా నాతో రండి, ఎందుకంటే మీరు కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి. మొత్తానికైతే వచ్చామండి. ఎక్కడికో చూడండి, ఇది మీకు తెలిసే ఉంటుంది, మన యమలవాడ అండి. ఖచ్చితంగా మన మన ఊరు అయితే యమలవాడ అంటే ఖచ్చితంగా అందరికీ తెలుస్తుంది. పవర్ఫుల్ దేవుడు అండి. చాలా ట్రాఫిక్ అయితే ఉంది. అసలు ఈ సీజన్ కాదు, కాకపోతే అందరు పిల్లలు స్కూల్కి కాలేజీలకి వెళ్ళిపోతారని ఆ దేవుని దర్శనాని కోసం వచ్చినట్టున్నారు. ఫస్ట్ టైం అండి, మాకు చాలా లేట్ అయింది దర్శనానికి. ఇక్కడ కోరికలు నెరవేరిన వాళ్ళు మనిషి ఎత్తు బెల్లం జోకిచ్చి అందరికి ఇస్తారండి. చాలా ఫేమస్ ఈ దేవుడు. మొత్తానికైతే వచ్చామండి. ఇది మనం వెమ్లవాడ వెళ్ళే ఫస్ట్ దర్వాజా అండి, పెద్ద దర్వాజా అంటారు దీన్ని. చాలా ఫేమస్ అండి. రాజరాజేశ్వరి స్వామి దేవాలయం వెములవాడ. చాలా చాలా మంచి దేవుడు. మనం అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. ఇది మా కులదైవం అండి. చూడండి, చిన్న చిన్న లింగాలు అన్నీ అమ్ముతారు ఇక్కడ. ఇది కోనేరుకి వెళ్ళే దారి అండి. ఇది చాలామంది ఉన్నారు కోనేరులో. ఇక్కడ స్నానం చేస్తే మనకి ఏది ఉన్నా కూడా పుణ్యం అని చెప్తారు పెద్దలు. ఖచ్చితంగా స్నానం చేసి ఒక కొబ్బరికాయ కొట్టి లోపలికి వెళ్ళాలి. ఇక్కడ శివపార్వతులు అంటారండి వీళ్ళందరూ. అంటే రాయేశ్వరికి జోగి అనేది ఇక్కడ ధారణ చేయించుకున్న వాళ్ళకి ఇట్లా కూర్చోబెట్టి బియ్యం పోస్తారు. ఇక దర్శనానికి వెళ్తున్నామండి. లైన్లోకి వెళ్తామని నుంచున్నాం. చూడండి ఎంతమంది ఉన్నారో, చాలామంది ఉన్నారు. చూడండి, అన్ని లైన్లు ఫిలప్ అయిపోయినాయి. ఎంత దూరం వెళ్ళామంటే ఒక 3-4 కిలోమీటర్ల దూరం అండి లైన్ అయితే. ఖచ్చితంగా చాలామంది ఉన్నారు. ఇంతమందిని మేము ఎప్పుడు చూడలేదు. సోమవారం అయితే వెళ్ళొద్దండి, చాలామంది ఉంటారు. హాయ్ చెప్పమన్నా నేను వాళ్ళందరినీ. హాయ్ చెప్తున్నారు. వీళ్ళు కొత్తగా వచ్చారంట. వాళ్ళు హైదరాబాద్ నుంచి వెళ్ళి, వాళ్ళకి ఏం తెలియదని మా వెనకనే ఉన్నారండి వాళ్ళు. ఒక బాబుకి ఇచ్చానండి వీడియో తీయమని, పైకి ఎక్కాడని. అటు ఇటు తీయమంటే చూడండి, 1 2 3 4 ఎన్ని లైన్స్ ఉన్నాయో. ఉచిత దర్శనం ఉందండి, కోడల దర్శనం. చాలామంది ఉన్నారు లైన్లో అయితే.
ఈ పాప చూడండి పీక్ ఊదమని చెప్పాను, ఎట్లా ఊతుందో 2 సార్లు ఊదిందండి నా కోసం. మొత్తానికైతే వచ్చామండి దగ్గరికి. ఇక్కడ చూడండి పైనుంచి చూపిస్తున్నా ఎంతమంది ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఈ దేవుని గుడికి అయితే ఖచ్చితంగా కోళ్ళాగా కట్టేయాలండి. శివునికి ఇష్టం అంట. కోరుకున్న కోరికలు నెరవేరినప్పుడు కోళ్ళాగా కట్టేస్తానని మొక్కుకుంటారండి మా ఊర్లో. ఈ వేములవాడ అంటేనే స్పెషల్ అంటేనే మనకి చూడండి ఎన్ని ఆవులు ఉన్నాయో. ఆవులను ఒక రౌండ్ తింపి అక్కడ ఒకటి ఉంటుందండి అల్లుబండకు పెట్టేస్తారు. బద్రిపోషమ్మ తల్లి అండి. ఖచ్చితంగా వేములవాడ వెళ్ళొచ్చిన వాళ్ళు ఇక్కడికి కూడా కంపల్సరీ వెళ్ళాలి. ఇక్కడ కూడా బోనము కోడి ఉంటుంది, ఎవరి మొక్కులను బట్టి వాళ్ళు నెరవేర్చుకుంటారు. షాపింగ్ అయితే చాలా ఉంటుంది, గాజులు కూడా ఫుల్ ఉంటాయి, కానీ రేట్ మాత్రం పిచ్చి పిచ్చిగా ఉంటాయండి, ఎందుకంటే చాలా రేట్ ఎక్కువ కాబట్టి. మొత్తానికైతే గుడి దగ్గరికి వచ్చేసామండి. ఇదేనండి గుడి చూడండి. ఈ లైన్లోకి వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసి వచ్చామండి మేము. చాలామంది ఉన్నారు. ఈ వీడియో కనుక నేను నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో